పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా వీరిద్దరు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్తో అమెరికా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం ఇది సెకండ్ టైం. సో పైకి చెప్తోన్నది హర్మూజు అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ జరిగింది అని చెప్పి. అసలు ఏ అంశాల మీద చర్చ జరిగి ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఫోన్ చేయడం, ఈ ఫోన్ డిస్కషన్స్ ఆల్మోస్ట్ 40 నిమిషాలు చాలా ఒక డీప్ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా 1-to-1 డిస్కషన్స్, ఆల్మోస్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చున్నంత చర్చలు ఇక్కడ జరిగినట్టు తెలుస్తుంది. యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గియో గోర్ ఈ విషయం మీద ఏమి జరిగిందనే విషయాలు మనకు బయటికి చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతం మాట్లాడుతూ. అసలు ఏం జరిగిందంటే ప్రధానమైన చర్చ ఏంటంటే హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేవల్ బ్లాకేడ్ ఇది ఎవరిని ఇరాన్ చేయడం. ఈ నేవల్ బ్లాకేడ్ అనేది ఇక్కడతో యుద్ధాన్ని ఇంకా తగ్గించకపోగా ఎక్కువ అవుతుంది. ఇరాన్ని మీద ఒత్తిడి లేదు. అదేవిధంగా ఇరాన్ హౌతీస్ మీద ఒత్తిడి చేస్తే బాబెల్ మనాబ్ క్లోజ్ అవుతుంది, సూయజ్ కెనాల్ క్లోజ్ అవుతుంది, అంతర్జాతీయ వాణిజ్యం ఆగిపోతుంది. కాబట్టి మళ్ళీ ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేని అమెరికా ఈ నేవల్ బ్లాకేడ్ని అరేబియా సముద్రంలో చేయడం వల్ల అది ఇండియా భద్రతకి ముప్పు. యుద్ధం ఇండియా ఇక్కడ దాకా అరేబియా సముద్రం దాకా వచ్చేస్తుంది. ఇది గుజరాత్ మహారాష్ట్ర తీరాల దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇరాన్ మిసైల్ చేస్తే ఆ మిసైల్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్లో కూడా పడే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదం ఇండియన్ ఓషన్కి భద్రత. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్నే ట్రంప్తో చర్చించినట్టు తెలుస్తుంది. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ మీద ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇప్పుడు పీస్ డిస్కషన్స్ కొనసాగబోతున్నాయి రెండోదని తెలుస్తుంది. ఇది అత్యంత ప్రధానమైన విషయం. నరేంద్ర మోడీ గారు ఒక రకంగా ట్రంప్కి క్లాస్ తీసుకున్నట్టేనమాట. ఇది అంత ఈజీ కాదండి. డిప్లొమాటిక్గా చాలా సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి, ఏదో రిక్వెస్ట్లు కూడా ఉండవు ఒక్కోసారి అనమాట. ఇంకా రెండో విషయం ఏంటంటే ట్రేడ్ డీల్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అమెరికా ఇండియాలో ఏంటంటే ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాయి. ఒక్క వారంలో ఈ ట్రేడ్ డీల్ మీద ఫైనల్గా సంతకాలు కూడా కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ మినిస్ట్రీస్ ఇప్పటికే యుఎస్ విజిట్ చేయడం జరిగింది. తర్వాత యుఎస్ ఫారిన్ మినిస్టర్ మార్కియో రూబో కూడా ఇండియా రాబోతున్నారు. ఈ విజిట్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఇది ఇంకా మూడో విషయం ఏంటంటే క్వాడ్ సమ్మిట్. క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరగబోతుంది. దీనికి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో ఇండియా రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు క్వాడ్ డిస్కషన్స్ ఇప్పుడు ఇండియాలో జరగాలి ఫిబ్రవరిలో, కానీ అది పోస్ట్పోన్ అయింది. ఈ క్వాడ్ సమ్మిట్ అనేది ఇయర్ ఎండింగ్లో జరుగుతుంది. దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ విజిట్ చేస్తున్నారు. ఇది యుఎస్ ప్రెసిడెంట్తో పాటు జపనీస్ ప్రైమ్ మినిస్టరు తర్వాత మనకి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇక్కడ రాబోతున్నారు. ఈ క్వాడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మన మీద కత్తి దూయడం, తర్వాత చైనా అమెరికా మీద కత్తి దూయడంతో అసలు ఈ క్వాడ్ అనేది చాలా సిగ్నిఫికెన్స్ వచ్చిందనమాట. క్వాడ్ మనం నెగ్లెక్ట్ చేయడానికి కుదరదు. ఇప్పటికే మనం చైనా ఫ్రెండ్ అని మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ అంతా నాదే అంటుందన్నమాట. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ట్రంప్ మాట్లాడుకోవడం వల్ల చైనాకి చెక్ పెట్టడం, చైనాకి కూడా వార్నింగ్ ఇవ్వడం అనమాట. అంత డిస్కషన్ అంత సిగ్నిఫికెన్స్ ఈ ఫోన్ కాల్కు ఉంటుంది 40 నిమిషాలు. తర్వాత పాక్ చైనాలకు పూర్తిగా చెక్ పెట్టడం. ఎందుకంటే ఈ పీస్ డిస్కషన్స్ అనవసరంగా పాకిస్తాన్ ఎక్కడికో తీసుకెళ్తుంది, ఏదో శాంతి కాముక దేశంగా ఇది విధంగా. ఇదే ప్రైమ్ మినిస్టర్ మోడీ అటు ట్రంప్కి చెప్పడం జరిగిందనమాట. ఏంటి అంటే ఇది కంపల్సరీ జరుగుతుంటుందండి. మీరు పీస్ డిస్కషన్ తెచ్చి పాకిస్తాన్లో పెడుతూ ఉంటే పాకిస్తాన్ మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం ఇన్ ద వరల్డ్, హోమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, దాని దగ్గర మీరు తీసుకుని పెడుతూ ఉంటే అదేంటంటే అది మిస్యూజ్ చేస్తుంది దాన్ని. మేము శాంతి కాముక దేశం అంటూ టెర్రరిస్టులకు పక్కనే ఉంటారు ఇస్లామాబాద్ దగ్గరలో. ఇలా చేయడం అనేది మీరు పాకిస్తాన్ అంత హైలైట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఈ ఏరియాలో దానికి అనవసరమైన దీనివల్లే టెర్రరిజం వస్తుంది. మీరు దాన్ని హైలైట్ చేయడం మంచిది కాదు అన్నట్టు ఇండైరెక్ట్గా పరోక్షంగా ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే పాకిస్తాన్కి అంత సిగ్నిఫికెన్స్ అనేది దక్కకూడదు. అందువల్ల తర్వాత చైనా, ఇప్పుడు మీరు అరేబియా సీలో మీరు నేవల్ బ్లాకేడ్ చేస్తే చైనా షిప్లు ఇక్కడికి వస్తాయి. ఈ వంకన ఏంటంటే మీ షిప్పుల్ని అడ్డగించడానికి వీటికి చైనా న్యూక్లియర్ సబ్మెరైన్స్ షిప్పులు, యువాంగ్ వ్యాంగ్ స్పైయింగ్ షిప్పులు అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. అది మా భద్రతకి చాలా ప్రమాదం. మీ వల్ల చైనా ఇక్కడికి అనవసరంగా నిఘా పెంచుతుంది. ఇది మాకు కుదరదు. కాబట్టి మీరు పాకిస్తాన్ చైనాని మీరు మాకు వ్యతిరేకంగా మా ఏరియాలో రెచ్చగొట్టి డీస్టెబిలైజ్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి
పరోక్షంగా నవ్వుతూనే ట్రంప్ చురకలు అంటించడం, ఇది ట్రంప్కి నరేంద్ర మోడీ గారు చురకలు అంటించడం జరిగింది. ఇది అంత డీప్గా డిస్కషన్ జరిగినాయండి, అంత ఈజీ డిస్కషన్ కాదు. తర్వాత మలక్కా స్ట్రైట్, ఈ హర్మూజు, ఈ బాబ్ ఎల్ మనాబ్లే కాదండి, ప్రపంచంలో అతి కీలకమైన స్ట్రైట్ మలక్కా స్ట్రైట్. ఇది ఇటు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దగ్గరలో ఉంటుంది, ఇండియాకి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఉంటుంది. ఇది ప్రపంచ వాణిజ్యంలో 40% కంట్రోల్ చేస్తారనమాట. ఏది దాంతో పోలిస్తే హర్మూజ్ స్ట్రైట్ చాలా చాలా చిన్నదనమాట. ఈ మలక్కా స్ట్రైట్కి సంబంధించి ఇండోనేషియా, అమెరికాలో ఒక సెక్యూరిటీ డీల్ కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఆ డీల్కి సంబంధించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇండియాకి అది చాలా కీలకం. ఇండియా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇండియా ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి. మీ అంతటికి మీరు ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ విషయంలో ఇండియా కోఆపరేషన్ లేకుండా మీరు ఏమీ చేయలేరు అన్నట్టు ఈ మలక్కా స్ట్రైట్కి సంబంధించి కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. అంటే చాలా ఎంతటి విస్తృతంగా ఈ డైలాగ్ వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ డీల్కి సంబంధించి అంటే ఏదో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో ట్రంప్ మిగిలిన వాళ్ళతో వ్యవహరించే విధానంలో ఆయన ఒక ఒంటెత్తు పోకల్లో వెళ్ళడు. ఎందుకంటే ఇప్పటికే మోడీ పవర్ ఆయనకి తెలిసింది, మోడీ డిప్లొమసీ ఎలా ఉంటుందో తెలిసిందనమాట. ఇంకా అనవసరంగా మళ్ళీ టారిఫ్లు ఇలా మాట్లాడుకుని మోడీని దూరం చేసుకుంటూ ఇప్పటికే ఏకాక అయిపోయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చాలా చాలా కష్టం అనమాట. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీతో చాలా జాగ్రత్తగా ట్రంప్ డీల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు ట్రంప్ ఈ సంవత్సరం ఎండింగ్లో ఇండియా రాబోతున్నారు. దీనికి ముందు ఎంతోమంది యుఎస్ క్యాబినెట్ మెంబర్స్ ఇక్కడ రాబోతున్నారు. అప్పటికే ట్రేడ్ డీల్ కుదరబోతుంది. ఇదంతా ఏంటంటే మన ఇండియా ఒక అద్భుతమైన డిప్లొమసీ, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గల్ఫ్ కంట్రీసు, ఇజ్రాయెల్ని పోగొట్టుకోకుండానే ఇటు ఇరాన్ మిత్ర దేశాలను కూడా పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా యుద్ధంలో దౌత్య విధానం నడుస్తుంది. ఎక్కడా కూడా ఇండియన్ ఎకానమీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం అని చెప్పొచ్చు. అందువల్ల మోడీ ఈరోజు ట్రంప్ 40 నిమిషాల డిస్కషన్స్ అనేది అంతర్జాతీయంగా ఒక ప్రకంపనలే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక దడ, చైనాకి దడ, ఇటు ఇరాను ఈ వర్గానికి అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు అనేది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత సౌదీ కూటమి కూడా వార్నింగ్ ఇవ్వడం అనమాట, మీరు అనవసరంగా యుద్ధాన్ని ఎస్కలేట్ చేయొద్దు. ఒక రకంగా ఇండియా అనేది ఇప్పుడు దాకా పరోక్షంగా ఉంది, డైరెక్ట్గా కొన్ని యాక్షన్లు మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అరేబియా సీలో మన నేవీ బ్లాకేడ్ చేశారనుకోండి, అది మనది ఉంటుంది. వెస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ కార్వార్ నుంచి, ముంబై నుంచి చాలా స్ట్రాంగెస్ట్ నేవీ ఈ ప్రాంతంలో ఇరాన్ యుద్ధం జరిగే కాడ. అక్కడ మనం చర్యలు తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదం వస్తాయి. ఆ విధంగా మనం ఏమి చేయక్కర్లేదు, నేవల్ బ్లాకేడ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి మీరు అనవసరంగా చర్యలు తీసుకుంటే మా ఆయిల్ సప్లై, మా ఎనర్జీ సెక్యూరిటీకి మేము రంగంలో దిగవలసి వస్తుంది. ఇలా దిగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో. అనవసరంగా పాకిస్తాన్, చైనాల్ని ఈ ప్రాంతంలో రెచ్చగొడుతున్నారని, డీస్టెబిలైజ్ చేయొద్దు అనేది అమెరికాకి సీరియస్ వార్నింగ్ మోడీ నుంచి అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.